స్టూడెంట్స్ మనం ఈరోజు మన ఆన్లైన్ స్టోర్ అయితే ఉందో దాని మీద జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ స్పెండ్ చేద్దాం. ఓకే, సో ప్రజెంట్ మన ఇలా ఉంది. సో దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేద్దాం. చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నేను మ్యాంగో, మ్యాంగో వచ్చింది. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే వస్తుంది. గుడ్. అండ్ మళ్ళా ఆరెంజ్ తీసుకున్నాను. 2 వచ్చింది కదా, క్లిక్ చేయి. ఓకే, 2 మ్యాంగో అండ్ ఆరెంజ్. నేను మళ్ళీ మ్యాంగో తీసుకుంటున్నాను, మ్యాంగో 3. ఒకసారి క్లిక్ చేసి రీఫ్రెష్ చేసుకో, వచ్చేస్తుంది. చూసారా, మళ్ళీ మ్యాంగో వచ్చింది. అట్లా రాకూడదు, నాకు క్వాంటిటీ యాడ్ అవ్వాలి. ఏం చేయాలి? ఇక్కడ క్వాంటిటీ దగ్గర ఇక్కడ బై డిఫాల్ట్ 1 రావాలి క్వాంటిటీ. అది మళ్ళా మ్యాంగోని యాడ్ చేస్తే 2 రావాలి. అంతేనా? రెస్పాండ్ అవ్వాలి స్టూడెంట్స్, అంతేనా కదా? రిక్వైర్మెంట్ ఏంటో ఫస్ట్ మీకు తెలియాలి, మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటో. అలా కాకుండా మళ్ళీ మ్యాంగో ఇలా వస్తే కాదు కదా, క్వాంటిటీ అనేది యాడ్ అవ్వాలి. అప్పుడు బిల్ చాలా పెద్దది అవుతుంది. బిల్ జనరేట్ చేసేటప్పుడు చాలా పెద్దది అవుతుంది. వాళ్ళు అక్కడ స్టోర్లో వాళ్ళు చెక్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే స్టోర్ మేనేజ్మెంట్, స్టోర్లో ఐటమ్స్ని వాళ్ళు మేనేజ్ చేయడం కానీ, నీకు డెలివరీ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చాలా కష్టం ఉంటుంది. మ్యాంగోస్ ఒక 10 క్వాంటిటీ అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మ్యాంగోస్ 10 ఈజీగా కలెక్ట్ చేసి పెట్టేస్తారు, ప్యాక్ చేసి పెట్టేస్తారు ఇట్లా. సో దానికి నేను ఏం చేయాలి అంటే, నువ్వు ఎప్పుడైతే యాడ్ టు కార్ట్ కొడతావో, సేమ్ ఐటమ్ ఉంటే, కార్ట్లో ఆల్రెడీ ఉంటే ఏం చేయాలి? దాని క్వాంటిటీ చేంజ్ అవ్వాలి. ఆల్రెడీ ఉంటే, లేకపోతే యాడ్ అవ్వాలి. ఆల్రెడీ ఉంటే క్వాంటిటీ చేంజ్ అవ్వాలి, అంతేనా? లేకపోతే యాడ్ అవ్వాలి, ఉంటే క్వాంటిటీ ఇంక్రిమెంట్ అవ్వాలి, అంతే కదా స్టూడెంట్స్? అవునా కదా? ఇప్పుడు మనము ప్రోగ్రాంలో ఎక్కడ మోడిఫై చేయాలి? మనం ప్రోగ్రాంలో ఎక్కడ మోడిఫై చేయాలి అంటే, ఇక్కడ యాడ్ క్లిక్ చేసినప్పుడు, యాడ్ టు కార్ట్ అనేది బటన్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ కాల్ చేయబడుతుంది, తెలుసా? చూడండి, కావాలంటే దీన్ని ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఇవన్నీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయి ఉన్నాయి. ఇదేనా? కాదు. ఇదా? కాదు. ఎక్కడ? బాడీలో ఉన్నాం. ఓకే, బాడీలో ఇది హెడర్. ఓకే, ఇది డివ్. ఓకే, ఈ డివ్లో ఇది ఒక ఐటమ్, చూడండి, నేను దేని సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది కదా. ప్రతిదానికి మనకి బటన్ ఉంది, చూసారా? బటన్ ఉంది, ప్రతిదానికి బటన్ ఉంది, కానీ ప్రతిదానికి ఆన్ క్లిక్లో మనకి యాడ్ కార్ట్ అనేది ఒకటి ఫంక్షన్ కాల్ చేయబడుతుంది. యాడ్ కార్ట్ అంటే మనం మోడిఫై చేయాల్సింది యాడ్ కార్ట్లో. యాడ్ కార్ట్ అనే ఫంక్షన్లో మనం మోడిఫై చేయాలి. ఏం చేయాలి? క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా యాడ్ చేసేయకుండా చెక్ చేసి యాడ్ చేయాలి, అది. ఓకే, సో ఇక్కడ జావా స్క్రిప్ట్లోకి వచ్చి, ఇదేనా జావా స్క్రిప్ట్? అసలు ఏ ఫైల్ ఓపెన్ చేశాను నేను? ఇది లేటెస్టేనా? లేటెస్ట్ వెర్షనే. ఇదో కన్ఫ్యూజన్ ఉంది కదా. ఓకే, డోంట్ వరీ. ఇక్కడ నాకు యాడ్ కార్ట్ ఎక్కడుంది? దిస్ వన్, యాడ్ కార్ట్. చాలా చిన్నది, బాగుంది కదా, నీట్గా అప్లోడ్ చేసి పడేసాం. కానీ మనం చేయాల్సింది అది కాదు. యాడ్ కార్ట్ క్లిక్ చేసినప్పుడు కార్ట్లో ఐటమ్ ఆల్రెడీ ఉందో లేదో చూడాలి.
ఓకే, దానికంటే ముందు మనం ఒక పని చేయాలి. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఓకే, చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, చెక్ చేసే ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇక్కడ చెక్ చేయాలంటే కార్ట్ని ఇటరేట్ చేయాలి కదా. కార్ట్ని ఇటరేట్ చేయాలా? ఎలా చెక్ చేస్తాం? ఎలా చెక్ చేస్తాం ఐటమ్స్ని? ఇన్క్లూడ్స్ అంటాం కదా మనం, అవునా స్టూడెంట్స్? ఏమంటాం? ఇన్క్లూడ్స్ అని దేంట్లో అంటాం? ఇన్క్లూడ్స్ అని దేనికి పనికొస్తుంది? ఇన్క్లూడ్స్ అంటే మనం అలా కాదు. మనం ఏం చెక్ చేయాలి అంటే అరే ఎలిమెంట్స్ తోటి, అరే ఐ మీన్ ఆబ్జెక్ట్, మనం ప్రజెంట్ ఆబ్జెక్ట్స్లోనే ఉన్నాం. ఆబ్జెక్ట్స్ తోటి ఫస్ట్ వాల్యూస్ని యాక్సెస్ చేయాలి. ఎలా? ఇక్కడ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. ఐ మీన్ కార్ట్లో చాలా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు కార్ట్ అనేది ఎలా ఉంది మనకి? కార్ట్ అనేది ఎలా ఉంది? ఇలా ఉంది. కార్ట్ అనేది కూడా ఇలా ఉంది. దీనిలో ఒక్కొక్క ఐటమ్ని యాక్సెస్ చేసి అలా కుదరదు, అలా కష్టం. దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈజియెస్ట్ మెథడ్ మీకు అందరికి తెలిసింది, దాన్ని ఇటరేట్ చేస్తాను. ఓకే, దాన్ని ఇటరేట్ చేస్తాను. ఫస్ట్ ఇటరేట్ చేయడానికి ఫర్ ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుని, లేదా ఎక్స్ తీసుకుందాం. లెట్ ఎక్స్ ఇన్, ఇది మర్చిపోయాను, కార్ట్ అనేది ప్రజెంట్, కార్ట్ అనేది అరే, అరే కాబట్టి ఆఫ్ కార్ట్ అనేది అరే కదా, అరే కాబట్టి ఆఫ్ కార్ట్, ఆఫ్ కార్ట్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇక్కడ if x అనేది ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్, x అనేది ఆబ్జెక్ట్, ఫ్రూట్ ఆబ్జెక్ట్. ఇఫ్ ఎక్స్ డాట్ ఎఫ్ నేమ్, ఫ్రూట్ అంటే మనకి ఐడీస్ లేవు. మామూలుగా రియల్ టైంలో ఐడీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం అన్ని ఫ్రూట్ నేమ్తోనే చేస్తున్నాం. మామూలుగా ఐడి ఉంటుంది, ఐడీస్తో పనిచేస్తుంటాయి. ఓకే, ఐడి కాకుండా మనం ఓన్లీ ఫ్రూట్ నేమ్తోనే హ్యాండిల్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక విషయం. సో ఫ్రూట్ నేమ్ ఈజ్ ఈక్వల్ మనం పుష్ చేయాలి అనుకుంటున్న ఫ్రూట్ ఏదైతే ఉందో దాని నేమ్. చూసారా, ఈ ఫ్రూట్స్ని కదా మనం పుష్ చేయాలనుకుంటుంది, ఈ ఫ్రూట్ని మనం పుష్ చేయాలనుకుంటున్నాం. ఫ్రూట్ ఆఫ్ ఎఫ్ డాట్ ఎఫ్ నేమ్, దాంట్లో కూడా సేమ్ ఎఫ్ నేమ్ అనే ఉంది. ఫ్రూట్స్లో కూడా ఎఫ్ నేమే. మనం ఇక్కడ కూడా మనము ఎఫ్ నేమ్ అనేదే మనం క్రియేట్ చేసాం, అదే ఉంది, నేమ్ అయితే మార్చలేదు. అంటే ఎక్స్ డాట్ ఎఫ్ నేమ్ అంటే కార్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ ఫ్రూట్ ఎఫ్ డాట్ ఎఫ్ నేమ్, అంటే మనం దేన్నైతే పుష్ చేయాలనుకుంటున్నామో దాని నేమ్. రెండు కనుక మ్యాచ్ అయితే అంటే ఆల్రెడీ ఉన్నట్టే కదా, ఆల్రెడీ ఉన్నట్టు కదా. అప్పుడు మనం ఏం చేద్దామంటే alert జస్ట్ హాయ్ అంటున్నాను. ఓకే, నేను ఇప్పుడు శాంపుల్ ఊరికే హాయ్ అంటున్నాను, మ్యాచ్ అయితే. ఎల్స్ మ్యాచ్ కాకపోతే అంటే లేకపోతే అప్పుడు పుష్ చేయాలి,
మ్యాచ్ అయితే పుష్ చేయకూడదు, జస్ట్ హాయ్ అనాలి. మ్యాచ్ కాకపోతే పుష్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఒక విషయం స్టూడెంట్స్, ఈ పుష్ చేస్తున్నాం కదా, పుష్ చేసిన దానికి ఓకే జస్ట్ పుష్ అంటున్నాం కదా, కానీ క్వాంటిటీ అనే ఒక ప్రాపర్టీ అసలు లేదు. ఆ ఆబ్జెక్ట్స్కి క్వాంటిటీ అనే ప్రాపర్టీ అసలు లేదు. క్వాంటిటీ ఓకే, అంటే మనం క్వాంటిటీ అనేది రెండు చోట్ల యాడ్ చేయాలి. క్వాంటిటీ అనేది రెండు చోట్ల యాడ్ చేయాలి డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ యాడ్ టు కార్ట్ అన్నాం కదా, ఇక్కడ క్వాంటిటీ ఎన్ని అని పెట్టాలి మనం, ఒకటా రెండు అనేది పెట్టాలి. అవునా అవునా కదా, ఇక్కడ క్వాంటిటీ అనేది పెట్టాలి కదా. ఈ యాపిల్ మ్యాంగో అంటే ఒకటా రెండా, డజనా, కిలోనా అనేది యూనిట్స్ ఉండాలి కదా. హలో, అర్థమవుతుందా? ఓకే, అదొకటి యాడ్ చేద్దాం, వీటిలో అదొకటి యాడ్ చేద్దాం. అది యాడ్ చేస్తే బాగుంటుంది. ఆ పని చేద్దాం ముందు, అది చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో అందుకని చేస్తాను అంటే ఇక్కడ క్వాంటిటీ అనేది అన్నిటికీ ఒకటే పెడదాం, వీటన్నిటికి కూడా ఒకటే పెడదాం క్వాంటిటీ. ఎలా అంటే ఇక్కడ యాడ్ చేసేద్దాం, ఎఫ్ నేము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడే కామా క్యూటీవై అని చెప్పేసి వన్ క్వాంటిటీ. నేను డైరెక్ట్ ఫిక్స్డ్ వాల్యూ ఇచ్చేసాను. ఫిక్స్డ్ ఒక్కోదానికి ఒక్కటి కాదు, అన్నిటికీ ఒకటే క్వాంటిటీ ఇచ్చేసాను. అలాగా ఒక్కోదానికి ఒకటి ఇవ్వాలి అంటే ఇంకొక లిస్ట్ తయారు చేయాలి. ఇక్కడ ఇంకొక లిస్ట్ తయారు చేసి క్వాంటిటీ అనేది యాడ్ చేయాలి. అంటే అప్పుడు ఒక్కో దానికి ఒక్కో రకమైన క్వాంటిటీ, కొన్ని 1 కొన్ని 2లు ఇట్లా, అట్లా కాకుండా నేను అన్నిటికి కలిపి ఒకటే ఇచ్చేసాను. ఓకే, దీన్ని డిస్ప్లే చేయాలి. దీన్ని ఇక్కడ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలి అంటే అది ఎక్కడుంది ఆ ప్రోగ్రాము? ఇది ఇక్కడ. ఓకే, సో ఈ ప్రైస్ కింద మనం క్వాంటిటీ లేదా ప్రైస్తో పాటిద్దామా? ఎలా ఉంది చూద్దాం. యా, ప్రైస్తో పాటు పక్కన ఇచ్చేస్తే అయిపోద్ది క్వాంటిటీ 1 అని. ఈ పక్క ఇచ్చేద్దాం క్వాంటిటీ 1 అని, ఈ పక్క ఇచ్చేద్దాం, మళ్ళీ సపరేట్గా ఎందుకు. ఓకే, ఇక్కడ ఇచ్చేద్దాం క్వాంటిటీ అని చెప్పేసి డాలర్, ఇలా ఈ ఫ్రూట్ ఆఫ్ ఐ డాట్ క్యూటీవై సేవ్ చేసాను. ఒకసారి చూద్దాం దీన్ని. యా, క్వాంటిటీ ఒకటి వచ్చింది కదా, క్వాంటిటీ 1 అని ఇచ్చింది చూసారా. సో కొంచెం ఇలా పెడదాం. ఎస్, బాగాలేదు, ఆ సింబల్స్ బాగాలేవు. ఈ సింబల్స్ కూడా బాగాలేవు. ఓకే, అలా వదిలేద్దాం. క్వాంటిటీ అన్నిటి క్వాంటిటీ 1 వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు దీనికి కూడా క్వాంటిటీ కావాలి కదా, దీనికి కూడా మనం ఏదైనా ఐటమ్ యాడింగ్ ఇంకా రాయలేదు కదా, ఎర్రర్లో ఉంది అది. ఓకే, సో క్వాంటిటీ అనేది అర్థమైంది కదా, మనకి క్వాంటిటీ అనేది ఒకటి ఉంది. అంటే ఇక్కడ పుష్ చేసే ముందు, యాడ్ టు కార్ట్ అని కొట్టినప్పుడు పుష్ చేసే ముందు మనకి ఇది ఆల్రెడీ ఉంటే
అంటే కార్ట్లో ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంటే హాయ్ అన్నాం కదా, హాయ్ కాదు, క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వాలి. లేదంటే కార్ట్లోకి పుష్ అయిపోవాలి. ఇది ఓకే. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఒక్కసారి ఎవ్రీ టైం పుష్ అవుతా ఉంటుంది. ఇది రాంగ్ కోడ్. ఇది మ్యాచ్ కానీ ప్రతిసారి పుష్ అవుతా ఉంటుంది. దిస్ ఇస్ రాంగ్ కోడ్. దానికి మనం ఏం చేద్దామంటే, ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకోవాలి. లెట్ CHK అని = 0 ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఓకే, మ్యాచ్ అయితే CHK = 1 చేయాలి దాన్ని. ఇంకా ఎల్స్ ఇన్ని అవసరం లేదు. ఇలా జస్ట్ ఐటమ్ ఉందా లేదా, కార్ట్లో ఉందా లేదా చెక్కింగ్ అనమాట. అది కార్ట్లో ఉందా లేదా చెక్ చేస్తాం. ఇప్పుడు ఈ కోడ్ ఏం చేస్తుంది తెలుసా, మనము పుష్ చేసే ఐటమ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కార్ట్లో ఉందా లేదా చూస్తుంది అంతే. ఇదంతా డిలీట్ చేసానా, కార్ట్లో ఉందా లేదా చూస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇఫ్ CHK = 0 అంటే దాని అర్థం ఏంటి, లేదు అని అర్థం. CHK 0 అయింది అంటే ఐటమ్ లేదు అని అర్థం. ఐటమ్ లేదు కాబట్టి ఎల్స్లో ఇవన్నీ వద్దు. ఐటమ్ లేదు కాబట్టి మనం కార్ట్లోకి పుష్ చేసేస్తాం. ఐటమ్ లేదు కాబట్టి. ఐటమ్ కనుక ఉంటే అంటే ఎల్స్ దాని క్వాంటిటీని మనం మారుస్తాం. క్వాంటిటీ. ఇప్పుడు ఈ ఐటమ్ ఎక్కడుంది, ఆ ఐటమ్ ఎక్కడుందని ఎలా తెలుస్తుంది? ఐటమ్ ఎక్కడుందో ఎతికి దాని క్వాంటిటీని మార్చాలి. అంటే ఇక్కడ మళ్ళా కార్ట్ని మళ్ళా జల్లెడ పట్టాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని లొకేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ రాస్తాను, cart if x.fruit name ఇది కనుక మనకి మ్యాచ్ అయితే, ఫ్రూట్ మ్యాచ్ అయితే, ఇప్పుడు ఇక్కడ ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో అది కార్ట్లో ఉన్నదాన్ని మార్చాలి. మనం కార్ట్లో ఉన్నదాని క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలి. కార్ట్లో ఉన్నదాన్ని ఎతకాలి మనం. ఒక నిమిషం స్టూడెంట్స్ ప్లీజ్. ఓకే, సో కార్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని, కార్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న దాన్ని మనం చేంజ్ చేయాలి. సో అది ఎక్కడుంది ఎలా తెలుసుకుంటాం? దాని క్వాంటిటీని ఇంక్రీజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దాంట్లో చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కార్ట్లో చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో మనం ప్రజెంట్ ఆబ్జెక్ట్ని మనం మ్యాచ్ చేయాలి.
ఓకే, అది ఎన్నో ఐటమో, అది కార్ట్లో ఎన్నో ఐటమో మనం యాక్సెస్ చేయాలి కార్ట్లో. అప్పుడు అది కార్ట్లో అది ఎన్నో ఐటమో తెలిస్తే ఆ ఐటమ్ని మనం చేంజ్ చేసేయచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఉందని కన్ఫర్మ్ అయింది ఇక్కడ. ఆల్రెడీ ఉంటేనే ఈ చెక్ CHK1 అనేది అవుతుంది. ఈ CHK1 అయింది అంటే ఉన్నట్టే. ఓకే, సో ఇప్పుడైతే ఒక పని చేద్దాం. దాని క్వాంటిటీని చేంజ్ చేయటం కాకుండా అది గనక మ్యాచ్ అయితే, అంటే ఇది కొంచెం స్కిప్ చేద్దాం, మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలర్ట్, జస్ట్ ఇక్కడ హాయ్ అంటున్నాను. హాయ్ అంటే ఎప్పుడు హాయ్ వస్తుంది అంటే ఆల్రెడీ కార్ట్లో ఐటమ్ ఉంటే హాయ్ వస్తుంది, లేదంటే పుష్ అవుతుంది. ఒకసారి దీన్ని రన్ చేద్దాం, ఎందుకంటే ఇందాక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటి చూసి మనం ఇప్పుడు రన్ చేద్దాం. ఒకసారి దీన్ని సేవ్ చేశాను నేను. ఒకసారి దీన్ని మ్యాంగోని యాడ్ చేస్తున్నాను. యా, మ్యాంగో ఒక ఐటమ్ యాడ్ అయ్యింది. క్లిక్ చేశాను, సో మ్యాంగో ఒక ఐటమ్ వచ్చింది. మళ్ళీ నేను ఆరెంజ్ని యాడ్ చేశాను, 2 ఐటమ్. ఎస్, 2 ఐటమ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నేను మ్యాంగోని కనుక క్లిక్ చేస్తే మనకు మెసేజ్ రావాలి హాయ్ అని. యా, హాయ్ అని మెసేజ్ వచ్చింది. యాడ్ అవ్వలేదు చూసారా, యాడ్ అవ్వలేదు, జస్ట్ హాయ్ అని మెసేజ్ వచ్చింది. మనం ఎన్నిసార్లు యాడ్ చేస్తే అన్నిసార్లు హాయ్ అని వస్తుంది, కానీ యాడ్ అవ్వట్లేదు. చూసారా, మనకి యాడ్ అవ్వట్లేదు, ఐటమ్ యాడ్ అవ్వట్లేదు. 3 అంటే మళ్ళీ యాడ్ అవుతుంది చూడండి. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే యాడ్ అవ్వట్లేదు, జస్ట్ హాయ్ అని వస్తుంది, ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మనకి యాపిల్ని క్లిక్ చేస్తున్నా, హాయ్ అని మెసేజ్ రాదు, యాడ్ అవుతుంది. చూడండి, మనకి ఇది క్లిక్ చేస్తున్నాను, యాడ్ అయ్యింది, బట్ హాయ్ అని మెసేజ్ రాలా. మళ్ళీ యాపిల్ని క్లిక్ చేస్తే హాయ్ అని మెసేజ్ వస్తుంది. అంటే గమనించింది మన ప్రోగ్రామ్, అది ఆల్రెడీ ఉంది కార్ట్లో, అది ఆల్రెడీ ఉంది అని గమనించింది. అర్థమైందా? మన ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంటే యాడ్ అవ్వట్లేదు. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసి చూడండి. మ్యాంగో యాడ్ చేశాను, హాయ్ అని మెసేజ్ రాలా, బట్ ఇక్కడ 1 వచ్చింది, అంటే యాడ్ అయ్యింది. నేను మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నా, బట్ హాయ్ అని మెసేజ్ వస్తుంది, కానీ మనకి యాడ్ అవ్వట్లేదు. చూడండి, అంటే దాని అర్థం ఏంటి, మన ప్రోగ్రామ్ గమనించినట్టే కదా. మన ప్రోగ్రామ్ ఆల్రెడీ కార్ట్లో ఉన్న విషయాన్ని గమనించింది. ఇక మనం చేయాల్సిన పని ఏంటి, దాని క్వాంటిటీని ఇంక్రిమెంట్ ఇవ్వటమే. అంతే. ఓకే, అసలు మనం ఇక్కడ క్వాంటిటీ అనేది డిస్ప్లే చేయట్లేదు. మనము క్వాంటిటీని డిస్ప్లే చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ షో కార్ట్ ఉంది కదా, షో కార్ట్, దీంట్లో ఎక్కడెక్కడో క్వాంటిటీ పెట్టుంటాం మనం. యా, క్వాంటిటీ ఉంది కదా, ఈ క్వాంటిటీని కూడా మనము డిస్ప్లే చేయాలి. ఇక్కడ క్వాంటిటీ డాట్ QTY క్వాంటిటీ అనేది ఉంటుంది. మనం ఇందాక క్రియేట్ చేసాం కదా క్వాంటిటీ ఆబ్జెక్ట్లో, అది వస్తుంది. కారణం చూడండి, ఇప్పుడు యాడ్ టు కార్ట్ కొడుతున్నాను. యా, క్వాంటిటీ 1 అని వచ్చింది కదా, క్వాంటిటీ 1 వచ్చింది. అది మనం యాడ్ చేస్తూ ఉంటే మనకి క్వాంటిటీ పెరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఆ కార్యక్రమమే మనం ఇంకా చేయాల్సింది. దానికే ఇక్కడ మనం మంచి లాజిక్ ఈజీగా ఇక్కడ హాయ్ కాకుండా, అంటే ఆ ఐటమ్ ఎక్కడుందో దాని క్వాంటిటీని +1 చేయాలన్నమాట. యాడ్ టు కార్ట్ ఒక ఇండెక్స్ నెంబర్, ఆ ఇండెక్స్ నెంబర్ తోటి మనము ఫ్రూట్స్ ఆబ్జెక్ట్ని మెయింటైన్ చేస్తాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మనకి కార్ట్లో ఉన్న ఐటమ్ని ఇంక్రిమెంట్ ఇవ్వాలి. సో ఆ కార్ట్లో ఐటమ్ ఉందా లేదా అనేది మనం ఈ ప్రోగ్రామ్ గమనిస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది ఉందా లేదా అనేది. లేకపోతే యాడ్ చేస్తుంది, ఉంటే ఇంక్రిమెంట్ ఇవ్వాలి.
సో ఇక్కడ ఏ పొజిషన్లో ఉంది, దాని ఇండెక్స్ నంబర్ ఎంత, కార్ట్లో ఎక్కడ ఐడెంటిఫై అయ్యింది తెలిస్తే భలే ఉంటుంది, భలే ఉంటుంది కదా. ఇక్కడే చేసేద్దాం, లేకపోతే ఇక్కడే చేయటం కుదరదు. ఇండెక్స్ నంబర్ని ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఇది ఇండెక్స్ నంబర్ రొటేట్ అవుతుంది కదా, ఇండెక్స్ నంబర్ని జనరేట్ చేసి అక్కడే ఫిక్స్ చేసేద్దామా, లేకపోతే ఉంటే, లేకపోతే పుష్ అవుతుంది. యా, ఇక్కడ ఇండెక్స్ నంబర్ని జనరేట్ చేద్దాం. ఇండెక్స్ నంబర్తో పనిచేయాలి అంటే ఇలా కాకుండా మనము ఇంకొక లూప్ తీసుకుంటే బాగుంటుందేమో, ఇలా కాకుండా ఏంటంటే ఫర్ ఇక్కడ ఎక్స్ కాకుండా ఐ తీసుకుందాం. ఐ తీసుకుందాం. యా, దిస్ ఈజ్ cart of I. సో ఇది వచ్చేసి let I is equal 0, I less than cart dot length I plus plus. ఇది ఇక్కడ ఇలా కంపేర్ చేస్తున్నాను, ఒక్కొక్క ఐటెంతో దీన్ని మ్యాచ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ దొరికిందో అక్కడికి వచ్చేస్తుంది కదా. ఎప్పుడైతే మ్యాచ్ అయ్యిందో అప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ డైరెక్ట్గా ఓకే cart of I dot qty plus is equal to 1 అంటున్నాను. సూపర్. మ్యాచ్ అయితే ఇంక్రిమెంట్ ఇచ్చేస్తుంది. ఓకే, అదర్వైజ్ ఇలా చేస్తుంది. ఇంకా ఇక్కడ ఎల్స్ అవసరం లేదు, మనకి హాయిల్ అవసరం లేదు. అయిపోయింది, ఫినిష్. ఓకే, గుడ్. చూద్దాం ఇప్పుడు. యాడ్. ఓకే, వచ్చేది మనకి 1. మళ్ళీ యాడ్ చేస్తాను మ్యాంగోని. ఇంక్రిమెంట్ అయ్యి ఉంటుంది. ఒకసారి క్లిక్ చేయాలి, దీన్ని రిఫ్రెష్ అవ్వట్లేదు అది. ఎస్, చూసారా 2 వచ్చింది, 2 వచ్చింది. ఇది కూడా, దీన్ని కూడా రిఫ్రెష్ చేస్తే ఎలా ఉంటుంది? మంచి ఐడియా వచ్చింది నాకు. ఒకేసారి ఇక్కడ యాడ్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్రెష్ అవ్వాలి. ఇలా చేస్తూ పోతే నాకు లిమిట్ ఉండదు, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. చాలా ఫీచర్స్ ఉంటాయి కాబట్టి చూద్దాం, ఇది ఒక్కటి చేద్దాం. ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయ్యేటట్టు సెట్ కార్ట్ అన్నాను కదా, కార్ట్ని క్లిక్ చేస్తే సెట్ కార్ట్ లెంత్ ఒక్కటే సెట్ అవుతుంది కదా. లెంత్ ఒక్కటే కాకుండా మనకి షో కార్ట్లో మనం ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం రాంగ్ కోడ్ ఉంది మనకి. రాంగ్ అంటే ఇలాంటి క్లాష్ అవుతుంటాయి అనమాట. ఈ షో కార్ట్ని కాల్ చేస్తే ఏమవుతుంది తెలుసా, మనకి అది ఓపెన్లో ఉంటే క్లోజ్ అవుతుంది, క్లోజ్లో ఉంటే ఓపెన్ అవుతుంది. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓపెన్లో ఉంటే క్లోజ్ అవుతుంది, క్లోజ్లో ఉంటే ఓపెన్ అవుతుంది. ఓకే, సో సెట్ కార్ట్ యాడ్ టు కార్ట్లో సెట్ కార్ట్లోకి దాన్ని మూవ్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఈ సెట్ కార్ట్లో ఇది సెట్ అవుతుంది కదా లెంత్, యాడ్ టు కార్ట్తో సెట్ కార్ట్లోనే మనం విండోని కూడా సెట్ చేస్తే ఎట్లుంటుంది? బాగుంటుంది కదా.
చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఈ కార్ట్ వేరియబుల్ ఎక్కడుంది? సిడబ్ల్యూ ఇక్కడే ఉందా? కార్ట్ ఆప్షన్స్, ఈ కార్ట్ ఆప్షన్ అనేది ఎక్కడుంది? క్రియేట్ చేయలేదు ఆడ. లేదా? ఓకే, లెట్ కార్ట్ ఆప్షన్ దీన్ని తీసుకెళ్ళి యువతల పక్కకు తీసుకెళ్ళి ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ ఇక్కడ మూవ్ చేసేసి, ఇది ఓన్లీ షో కార్ట్ అనేది ఇలా డిస్ప్లే అవడానికి దీనికే ఉపయోగపడుతుంది అనమాట. షో కార్ట్ అనేది దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సెట్ కార్ట్లో పెట్టేస్తే బాగుంటుందా? సో ఇక్కడ ఇది లేదు మళ్ళా, కాకపోతే సిడబ్ల్యూ ప్రాబ్లం అవుతుంది. ఈ సిడబ్ల్యూ ఇక్కడ దీన్ని కాపీ చేసేసి డాక్యుమెంట్ సిడబ్ల్యూ ప్లేస్లో దీన్ని చేసేద్దాం. చూద్దాం, జస్ట్ ట్రై చేద్దాం, లేదంటే అండు కొట్టేద్దాం. ఏమన్నాడు? సెట్ కార్ట్ రీసెట్ అయిపోతుంది కదా ఒకసారి. సో చూద్దాం. యా, యాడ్ టు కార్ట్. ఎస్ 1 2 2 వచ్చేసినాయి. ఎస్ ఓపెన్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ మ్యాంగో యాడ్ చేస్తున్నాను. చూసారా, 2 ఇంక్రిమెంట్ అయింది. సక్సెస్. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతానే ఉంది. చూసారా, ఆరెంజ్, గ్రేప్స్, ఎస్, అండ్ ఇంకా యాపిల్, ఎస్. ఇలా ఆటోమేటిక్ వస్తుంది. చూసారా, ఇలా వచ్చేస్తానే. ఇవి 18 ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయి. క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, సక్సెస్. ఓకే, ఇంకా మనం ఏం చేయాలంటే దీంట్లో ఇక్కడ రిమూవ్ కొడితే రిమూవ్ అవ్వాలి. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో చేయాల్సినవి. నెక్స్ట్ క్లాస్లో చేద్దాం డియర్ స్టూడెంట్స్. చాలు, ఓకేనా?